10, 9, 3, 2, 1 అండ్ లెట్స్ స్టార్ట్. ఓకే అండి, ఇంకా చాలా మంది కిడ్స్ ఉన్నారు. సో పేరెంట్స్ కిడ్స్ ని పంపించండి. అక్కడ యా బ్యాక్ సైడ్ ఇద్దరు ఉన్నారండి, వాళ్ళని పంపించండి. ఆయన బాహుబలి కత్తి పట్టుకొచ్చాడండి దాంట్లో. సరే ఓకే, కిడ్స్ అందరు ఇక్కడ జాయిన్ అవ్వండి. రైట్, హైట్ తక్కువ ఉన్నవాడు ముందుకు రండి, హైట్ ఎక్కువ ఉన్నవాడు వెనక్కి నుంచి. ఓకే, ఇంకేమన్నా కిడ్స్ ఉన్నారండి? ఇంకేమన్నా పిల్లలు కదా? ఇంకా కిడ్స్ ఎవరైనా వచ్చి మాతో జాయిన్ అవ్వచ్చు. ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే వచ్చి మాతో జాయిన్ అవ్వచ్చు. రైట్, ఓకే అండి. నాకెందుకు మీరందరూ డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరందరూ డల్ ఉన్నారా, యాక్టివ్ ఉన్నారా? యాక్టివ్ ఉన్నారా? రైట్. సో మీరందరూ హ్యాపీగా యాక్టివ్గా ఉన్నట్లయితే మీకోసం నేను ఒక చిన్న టాస్క్ ఇచ్చేస్తున్నాను. మా చిన్నాన్ని ఆశ్రయించడానికి చాలా మంది గెస్ట్ ఇక్కడ వచ్చారు. వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పేసి హ్యాండ్ చేస్తూ మేబీ హ్యాండ్ అండ్ సే హాయ్ గట్టిగా వినిపించలేదు. వెరీ గుడ్. ఓకే, 1 2 3 1 2 3 1 2 3 వెరీ గుడ్. ఓకే, సో మీరు ఇంకా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా అంటే ఎలా చెప్పిస్తారు? 2 హ్యాండ్స్ తో పాటు 2 లెగ్స్ తో రేస్ చేసి హాయ్ చెప్పండి. ఎలా? అందరూ ఒకేసారి జంప్ చేసి హాయ్ చెప్పండి. ఓకే, నేను 1 2 3 కౌంట్ చేస్తాను. అందరూ ఒకేసారి జంప్ చేసి హాయ్ చెప్పండి. ఓకే, 1 2 3 1 2 3 ఓకే, వెరీ గుడ్. యా, సో క్విక్ గా మీ అందరి పేర్లు చెప్పేసేయండి. నాకు ఒకసారి నేను వచ్చేస్తాను. నేమ్స్ చెప్పండి. మీ పేరు? ఓకే, సిద్దిక్ శ్రీ కార్తికేయ. రైట్. ఓకే, మీ పేరు? ఓకే, ఇంకెవరైనా కిడ్స్ ఉన్నారండి? ఇంకా పిల్లలు ఎవరైనా ఉన్నారా? మా దృష్టిలో పెళ్లి కాని వాళ్ళందరూ పిల్లలే. సో మాకు ఇంకా చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు. ఓకే, సో క్విక్ గా అయితే ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మీరు ఎంతమంది మా చిన్నారికి బర్త్డే విషెస్ చెప్పారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎంతమంది బర్త్డే విషెస్ చెప్పారు? ఓకే, మీరు ఒక్కళ్ళే చెప్పారా? ఏం చెప్పారు? హ్యాపీ బర్త్డే. అంతేనా? హ్యాపీ బర్త్డే. దట్స్ ఇట్. మీరందరూ ఇలా డల్గా బర్త్డే విషెస్ చెప్పేస్తే మా వాడు పడుకుంటాడు కేక్ కట్టడానికి. సో అలా కాకుండా నేను ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చేస్తాను, నేను ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చేస్తాను. మీరు బర్త్డే విషెస్ చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే మా చిన్నారికి గుర్తుండేలాగా లాంగెస్ట్ బర్త్డే రికార్డ్ క్రియేట్ చేయాలన్నమాట. సో మీరు ఎలా చెప్పాలి అంటే యూ హ్యావ్ టు సే సంథింగ్ లైక్ దిస్, లైక్ హ్యాపీ బర్త్డే. ఎవరైతే లాంగెస్ట్ బర్త్డే రికార్డ్ ఈరోజు క్రియేట్ చేస్తారో వాళ్ళకి నేను ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాను. రెడీ? సో హూ వాంట్స్ టు ట్రై ఫస్ట్ ఎవరు ట్రై చేద్దామనుకుంటున్నారు? దే కెన్ రేజ్ దేర్ హ్యాండ్స్. అందరూ చాలా సీరియస్ గా లాస్ట్ లో చెప్తే పెద్ద నెంబర్ చెప్పొచ్చు అని చెప్పట్లేదండి. ఓకే, రెడీ, చెప్పండి. ఓకే, చెప్పండి. హ్యాపీ క్లాప్ చేయొచ్చు. ఫస్ట్ రికార్డ్ వచ్చేసి 10 సెకండ్స్ వచ్చింది. సో 10 సెకండ్స్ అంటే ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళకి గిఫ్ట్ వెళ్ళిపోతుంది. సో చూద్దాం. హ్యాపీ ఓకే, 10 సెకండ్స్ అగైన్. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ చేసి దానికోసం కూడా మాకు 10 అండ్ అబవ్ కావాలి. ట్రై చేయండి. రెడీ? హ్యాపీ ఓకే, 5 seconds. హ్యాపీ ఓకే, 7 seconds అండి. 7 seconds. ఓకే, మీరు చెప్తారా? యా.
సూపర్ సూపర్. ఓకే సూపర్ అండి. 7 seconds. ఓకే ఓకే 6 seconds. అంటే కట్ చేస్తావా? ఓకే Birthday. 9 seconds అండి. 9 seconds. యా Happy. Birthday. 8 seconds. 8 seconds. ఓకే అండి. సో 10 seconds ఇద్దరు చెప్పారు. సో ఇద్దరికి గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. ఒకసారి అందరూ రెడీగా క్లాప్ చేయొచ్చు ఇద్దరు కోసం. యా సో ఇది ఇస్ ద ఫస్ట్ గిఫ్ట్ అండ్ ఇది ఇస్ ద సెకండ్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. పాట పాడతారా? రైట్ పాడండి. దళదళం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన్ పద్మం గజాననం మేధసే గణపతిః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా ఆదరేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మనం అగజాన్ పద్మం నేను ఇంత పెద్ద గేమ్ పెడితే దానికి రెస్పాన్స్ లేదు. నేను పాట పాడితే కరెక్ట్గా చెప్పాలి. ఓకే థ్యాంక్ యూ. ఒకసారి అందరికి ఎదురుగా క్లాప్ చేయొచ్చు. నెక్స్ట్ గేమ్ ఆడదాం. ఈ గేమ్ పేరు వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అండి. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీరు మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని ముందుగా ఎవరైతే జవాబిస్తారో వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలందరూ పేరెంట్స్ తో జాయిన్ అవ్వచ్చు. పిల్లలందరూ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని గేమ్ ఆడండి. నేను కూడా మీకోసం కిందకి వస్తున్నాను. సో మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని క్విక్ గా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి గిఫ్ట్ తీసుకోండి. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. టీవీ చూసే వాళ్ళు ఒకసారి చేతి ఎత్తచ్చు. ఓకే రైట్. టీవీలు యూట్యూబ్ లెసన్స్ ఏదైతే సరే ఓకే సరే అండి. ఇంట్లో ఒక చిన్న ప్రశ్న మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని క్విక్ గా ఆన్సర్ చేసేయండి. సో టెల్ మీ ద నేమ్ ఆఫ్ ఎ మౌస్. టెల్ మీ ద నేమ్ ఆఫ్ ఎ మౌస్ విచ్ హ్యాస్ జస్ట్ 2 legs. కేవలం 2 కాళ్ళు ఉన్న ఒక ఎలుక పేరు చెప్పండి. రెగ్యులర్ గా టీవీలో వస్తుంది ఏంటంటే ఎస్ 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 జెర్రీ. ఓకే జెర్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇంకొక మౌస్ కూడా ఉంది. త్వరగా చెప్పండి. కమ్ కమ్ కరెక్ట్ రండి రండి. థ్యాంక్ యూ. ఎస్ మిక్కీ మౌస్. మిక్కీ మౌస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో దాని కమ్ అండ్ కలెక్ట్ గిఫ్ట్స్. గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి. రండి రండి. ఒకసారి ఇద్దరి కోసం అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేయొచ్చు. వీళ్ళిద్దరు టీవీ ఎక్కువ చూస్తున్నారు. ఇంట్లో టీవీ కట్టేసేయండి. ఓకే రైట్. సో క్విక్ గా నెక్స్ట్ వన్. క్విక్ గా నెక్స్ట్ టాస్క్ లోకి వెళ్ళిపోదాం. పిల్లలు మొబైల్ ఫోన్ తీసుకొని రెడీగా ఉండండి. మీకోసం ఒక చిన్న టాస్క్ ఉంది. కలెక్ట్ మొబైల్ ఫోన్ అండ్ గెట్ రెడీ. మొబైల్ ఫోన్ తీసుకొని రెడీగా ఉండండి. మీకోసం ఒక చిన్న టాస్క్. రెడీగా తీసుకున్నారు? మొబైల్ ఫోన్ మీ చేతిలో తీసుకున్నారా? రైట్. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే క్విక్ గా మమ్మీతో కానీ డాడీతో కానీ ఒక చిన్న సెల్ఫీ దిగి నాకు చూపించేసేయండి. మమ్మీతో కానీ డాడీతో కానీ ఫస్ట్ సెల్ఫీ ఎవరైతే తీసుకొచ్చి మాకు చూపించుకుంటారో వాళ్ళు గిఫ్ట్ చేస్తుంది. ఫస్ట్ సెల్ఫీ. ఫస్ట్ 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 త్వరగా రండి త్వరగా రండి త్వరగా రండి. ఎక్కడ 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 ఓపెన్ చేయండి. ఎస్ ఓకే. ఒకసారి కెమెరా చూపించండి. మీ చేతి అక్కడ తిరిగి కెమెరా చూపించండి. ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఇక్కడ నించొని అక్కడ కెమెరాకి మీ ఫోటో చూపించండి. కనెక్టెడ్ రైట్. ఓకే, సో హియర్ ఇస్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. సో డన్. థ్యాంక్ యూ. మొబైల్ ఫోన్స్ జాగ్రత్తగా రిటర్న్ చేసేయండి. ఈయన మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నాడండి డైరెక్ట్. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ వన్. టీవీ అయిపోయింది, వీళ్ళు రెగ్యులర్ గా గేమ్లు ఆడే మొబైల్ ఫోన్ అయిపోయింది. ఇప్పుడు చదువులోకి వెళ్ళిపోదాం. మీ అందరికి నెంబర్స్ తెలుసా? సో క్విక్ గా ఒక చిన్న నెంబర్స్ క్వశ్చన్ మమ్మీ డాడీని అడిగి క్విక్ గా ఆన్సర్ చేసేసేయండి. సో మీ మమ్మీ డాడీ చేతికి వాచ్ ఉంటే వాచ్ చూడండి ఒకసారి. వాచ్ లో గడియారంలో ఎన్ని ఒకట్లు ఉంటాయి ఒకసారి కౌంట్ చేసి మాకు చెప్పండి. గడియారంలో ఎన్ని ఒకట్లు ఉంటాయి? 3. ఓకే, ఎస్ 4 3 ఓకే. ఈ నెంబర్ పెరుగుతుంది. యా 4 ఓకే. ఇంకా 3 అనా? ఓకే 3. 12 అంటే రైట్. 5 ఏనా? ఓకే 5 ఓకే. ఇంకా 4. ఒక నెంబర్ పెరిగిపోయింది అప్పుడే. ఎలాగా? ఎస్ ఓకే. ఇంకా సరిగ్గా చూసి కౌంట్ చేయండి. 5 ఉన్నాయా? 4 ఉన్నాయా? 3 ఉన్నాయా? 4 ఉన్నాయా? 10 నుంచి 1 ఇంకా 2, 11 నుంచి 2, 12 నుంచి 1 నుంచి 1. ఓకే అండి. సో 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి అందరూ గట్టిగా తన కోసం క్లాప్ చేయొచ్చు. రైట్. సో మీకు ఆల్రెడీ గిఫ్ట్ వచ్చింది అనుకుంటాను. సో ఈ గిఫ్ట్ మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ఇస్తారు? మీ ఫ్రెండ్స్ లో. తనకి ఇచ్చేసేయండి. ఒకసారి పిలిచి ఇచ్చేసేయండి. ఓకే అండి, తన గిఫ్ట్ హనీకి ఇచ్చేస్తుంది. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ చేయొచ్చు. సూపర్. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు కొన్ని సింపుల్ టాస్క్ నేను అడగడం జరుగుతుంది. టాస్క్ ఒకే ఒక వస్తువు. వాట్ ఐ నీడ్ లిప్స్టిక్ ఆర్ లిప్ బామ్. లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ ముందు ఎవరు తీసుకొచ్చి మాకు చూపించుకుంటారు వాళ్ళు గిఫ్ట్ చేస్తుంది. లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ ముందుగా ఎవరు తీసుకొచ్చి మాకు చూపించుకుంటారు చేస్తుంది. ఎక్కడ రండి. థ్యాంక్ యూ. ఏంటి ఆయన లిప్స్టిక్ వద్దండి, తీసుకెళ్ళి. రైట్. నాకు వద్దు, నన్ను ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, నెక్స్ట్ వన్. ఈసారి నేను అడిగిపోయే వస్తువు డాడీ దగ్గర దొరుకుతుంది కాబట్టి డాడీ దగ్గర మీరు రెడీగా ఉండండి హెల్ప్ తీసుకోవడానికి. నాకు కావాల్సిన ఒకే ఒక వస్తువు 2000 రూపీ నోట్. సో 2000 రూపీ నోట్ తీసుకొచ్చి గిఫ్ట్ తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ గా ఎవరైతే 2000 రూపీ నోట్ తీసుకొస్తుందో వాళ్ళు గిఫ్ట్ వచ్చేస్తుంది. నా దగ్గర గిఫ్ట్ రెడీగా ఉంది. డాడీ దగ్గరికి వెళ్ళి పెద్దగా తీసుకోండి. ఏదో సీరియస్ డిస్కషన్ జరుగుతుందండి. చూద్దాం ఎవరైనా ఛాన్స్ చేస్తారో. చెప్పండి. ఏమైంది? 2000 అడిగాను. 2000 బ్యాన్ చేస్తారా? ఓకే. ఆర్బీఐ వాళ్ళు రీసెంట్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారండి. 9600 crore రూపీ ఆఫ్ 2000 ఇంకా పబ్లిక్ లో ఉన్నాయని. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశాను. లేదా ఎవరి దగ్గర? లేదండి. ఓకే, సరే. సో మీకు టాస్క్ చేంజ్ చేద్దాం. 500 రూపీ నోట్ ఎవరైతే తీసుకొచ్చి చూపించుకుంటున్నారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేద్దాం. రైట్. ఫస్ట్. ఓకే. డన్. సో ఫస్ట్ దాన్ని తీసుకొచ్చాడు. $500 వద్దండి. నుంచి గిఫ్ట్ కొనేసుకున్నాడు. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ చేయొచ్చు ఆయన కోసం. థ్యాంక్ యూ. రైట్. సో జాగ్రత్తగా నోట్ తీసుకెళ్ళి రిటర్న్ చేసేసేయండి. ఎవరి దగ్గర తీసుకొచ్చారో వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓకే అండి. సో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో లాస్ట్ టాస్క్. సో క్విక్ టాస్క్ ఫినిష్ చేసేయండి. నాకు కావాల్సిన ఒకే ఒక వస్తువు. వాట్ ఐ నీడ్ ఏ వైట్ హెయిర్. ముందుగా ఎవరైతే ఒక తెల్ల వెంట్రుక తీసుకొచ్చి మాకు చూపించుకుంటారో వాళ్ళకి గిఫ్ట్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ గా వైట్ హెయిర్ తీసుకొచ్చి గిఫ్ట్ తీసేసుకోండి. సో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సారీ చెప్పండి, ఒక వైట్ హెయిర్ తీసుకొచ్చి మాకు చూపించండి. అంతే. రైట్. కౌంట్ డౌన్ 10
ఇదేంటిది వైట్ హెయిరా దారం? ఎవరిదండి వైట్ హెయిర్ ఇది? ఎక్కడ వచ్చారు మాకు చూపించండి, ఎక్కడున్నా చూపించండి వచ్చారు. అన్ని అబద్ధాలు. మేము వైట్ హెయిర్ అడిగితే మేడం గారు చైన్ నుంచి ఒక దారం తీసిచ్చారండి. ఇది ఎక్కడన్నా హెయిరేనా? అయితే మీరు మాకు ఒక చిన్న చిట్కా చెప్పాలి. హైదరాబాద్ పొల్యూషన్ కి ఇలా మాకు జుట్టు రాలిపోతుంది, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అలా దారం? రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేస్తే హెయిర్ ఓడకుండా ఉంటుందండి ఈ పొల్యూషన్ కి. మేడం గారు టిప్ ఇచ్చేసారు. ఒకసారి అందరికి అడిగే క్లాప్ చేయొచ్చు. సో మేడం కోసం చిన్న గిఫ్ట్ ఇచ్చేదా? యా, థ్యాంక్ యూ అండి. ఒకసారి అందరికి అడిగే క్లాప్ చేయొచ్చు అండి. మేడం గారు కోడలు గారు అత్తయ్య గారు తీసుకొని స్టేజ్ మీద వచ్చి జాయిన్ అవ్వచ్చు. చూడరా మేడం, అందరు ఇటు సైడ్ చూడరా. అందరూ కెమెరా చూడండి, అందరూ కెమెరా చూడండి. ఓకే అండి, అత్త కోడలు చాలా చక్కగా. సో ఈ టాస్క్ లో ఒక చిన్న టాస్క్ ఇచ్చేద్దాం. సో ఈ టాస్క్ లో అత్తయ్య గారు చేయాల్సిన పని లేదండి, కోడలు గారికి మేము ఒక చిన్న పని చేస్తున్నాం. సో కోడలు గారు చేయాల్సిన పని ఏంటంటే, కోడలు గారు అత్తయ్య గారి కళ్ళలోకి సూటిగా చూసి, కోడలు గారు అత్తయ్య గారి కళ్ళలోకి సూటిగా చూసి 30 సెకండ్ల పాటు అత్తయ్య గారిని పొగడాల్సి ఉంటుంది. రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చేద్దాం. మేడం మీ పేరు అండ్ అత్తయ్య గారి పేరు చెప్పి అత్తయ్య గారి గురించి ఏం చెప్పాలనుకుంటారో మాతో షేర్ చేసుకోవచ్చు. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ చేస్తే వాళ్ళకి ఎనర్జీ ఉంటుందండి. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేయొచ్చు. నా పేరు శ్రీవల్లి, మా అత్తయ్య గారి పేరు మీనా కుమారి. చూసి చెప్పండి. మా అత్తయ్య గారు చాలా బాగా కుక్ చేస్తారు. ఆవిడ వంటకాలు చాలా బాగా చేస్తారు. అన్నీ నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. చాలా పేషెన్స్ ఎక్కువ, చాలా బాగా చూసుకుంటారు మా అందరినీ. అసలు ఎవరికి ఏం కావాలంటే అది చేసి పెడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ కావాలన్నా చేసి పెడతారు. అంతేగాని నేను చేయలేనని ఎప్పుడు చెప్పరు. ఈవెన్ ఏ టైంలో వచ్చైనా మా హస్బెండ్కి అయినా మాకైనా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఏది కావాలంటే అది అడిగి పెడతారు. ఎంతమంది చుట్టాలు వచ్చినా మార్నింగ్ 4-4:30 లెగిసి ఆవిడ చేస్తూనే ఉంటాం. అసలు ఎవరు విసుగట్టు లేకుండా అసలు ఆవిడ దగ్గర నేను చాలా వంటకాలు నేర్చుకున్నా. మా హస్బెండ్ ఫస్ట్ నా వంట తినేవాడు కాదు. ఇప్పుడు మా అమ్మగారి దగ్గర నేర్చుకుని బాగా చేస్తున్నావు, నీ వంటలు కూడా చాలా బాగున్నాయి, చాలా మెచ్చుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ. మేడం ఇంతమంది ముందు మేము గురించి పొగడతారంటే అది మామూలు విషయం కాదు. మీరు అలాగే కెమెరా కనబడకుండా ఎలా ఒకసారి ఇక్కడ రండి, ఒక 2 నిమిషాలు అలా నించుంటే అయిపోతుంది. నా పేరు సౌమ్య, మా అత్తమ్మ పేరు రాజకుమారి. మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకుంటారు. అసలు పిల్లలంటే ప్రాణం ఆవిడకి. వంట అయితే మేము వచ్చినప్పుడల్లా కూర్చోబెట్టి చక్కగా చేసి పెడతా ఉంటారు మాకు. నేనైతే ఎప్పుడు బాబు ఏ పని చేయను, ఆవిడే చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో వచ్చినప్పుడల్లా బాగా చూసుకుంటారు మమ్మల్ని చాలా. ఓకే, నా పేరు మావని, మా అత్తయ్య గారి పేరు లక్ష్మీ బండారు. ఓకే, యాక్చువల్గా అతనికి పేషెంట్స్ ఎక్కువ, నాకు అసలు పేషెంట్స్ లేదు. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు కానీ మా హస్బెండ్ గారు కానీ ఎవరైనా ఏదైనా వంట అడిగితే ఏ టైం అయినా, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా 11 అయినా 12 అయినా చేసి పెడతారు. అదొక దానికి నాకు గిఫ్ట్ వచ్చు. ఎంతమంది చుట్టాలు వచ్చినా పేషెంట్స్ గా వండి పెడతారు. రెడీ అంటే నార్మల్. నేను ఎంకరేజ్గా చేస్తాను అన్నమాట. సో ఈ ముద్దులు అత్త కోడల కోసం అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేయొచ్చు. రైట్. సీరియల్స్ లో అంటే నాటకాల్లో చూపించినట్టు ఉంటారండి బయట అత్త కోడలు ఇలా ఉంటారు. అది ప్రూవ్ చేయడం కోసం ఈ చిన్న గేమ్ అన్నమాట. అండ్ ముగ్గురులో గిఫ్ట్ ఎవరికి వెళ్తుందంటే
దేవుడు ఇంత మంచి అత్తయ్యకి గిఫ్ట్ కింద ఇచ్చిన తర్వాత మేము ఇచ్చే గిఫ్ట్ ఎక్కడ కనపడుతుందండి. సో కాబట్టి టాస్క్ గిఫ్ట్ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో దగ్గరికి వచ్చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఆడదాం. రైట్. సో ఇక్కడ ఉన్న ఆడియన్స్ లో టీవీ చూడని వాళ్ళు ఎవరైనా అంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా కృష్ణ 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 వేణోది నా గుండెలోన గిలిగింతలెన్ను పెడతావు ఎలా వేణునాథన విన్న పాలు విని తరలి రార త్వరగా గరినా 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 మగమా 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 సని రే సని రే సని రే సని రే గరినా 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 మగమా 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 సని రే సని రే సని రే సని రే నా
సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జూలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడిబుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళారకంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి లాలా 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 इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियां इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के तिनकों से चल बनाए आशियां दबे दबे पाँव से आए हौले हौले जिंदगी होठों पे उंगली चढ़ा के हम ताले लगा के चल गुमसुम तराने चुप के गाए आधी आधी बात ले आजा दिल की ये जमीन थोड़ा सा तेरा सा होगा थोड़ा मेरा भी होगा अपना ये आशिया इतनी